తప్పనిసరిగా చేయించవలసిన ఫర్టిలిటీ టెస్ట్ ఏంటి? మా దగ్గరికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చే పేషెంట్స్కి కామన్గా మేము చేసే ఫర్టిలిటీ టెస్ట్ గురించి చెప్తానండి ఈరోజు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టెస్ట్ 4 విషయాలు మేము చూస్తామండి. ఫర్టిలిటీ ఇష్యూ ఫేస్ చేసే వాళ్ళకి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఫస్ట్ కనుక్కుంటాము. సో అందులో చేసే మొదటి టెస్ట్ భర్త సైడ్ నుంచి చేసేది సెమెన్ అనాలిసిస్. ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి, అండ్ ఇట్ షుడ్ బి డన్ బై అ ట్రైన్డ్ పర్సన్. ఎంబ్రియాలజిస్టే చేయాలి. అండ్ దీంట్లో 2 విషయాలు చూస్తాము, సెమెన్ కౌంట్ అండ్ సెమెన్ క్వాలిటీ. సో ఫస్ట్ టెస్ట్ ఇస్ సెమెన్ అనాలిసిస్. మిగతా 3 టెస్ట్లు, 4 టెస్ట్లలో మిగతా 3 టెస్ట్లు లేడీస్కి ఉంటాయండి. ఒకటి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్. సో ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రామ్ అంటే యోని ద్వారం నుంచి చేసే స్కాన్. దీంట్లో గర్భసంచి ఎలా ఉంది అండ్ అండాశయాలు ఎలా ఉన్నాయి, అండాల్లో ఎగ్ కౌంట్ బాగుందా లేదా, గడ్డలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా అసెస్ చేసే స్కాన్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ స్కాన్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ట్యూబ్ టెస్ట్. బిడ్డ పేగు లేదా ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఓపెన్గా ఉన్నాయా లేదా అని చూసే టెస్ట్ ట్యూబ్ టెస్ట్ అంటామండి. ఇది 3 రకాలుగా చేయొచ్చు యాక్చువల్గా. సో హెచ్ఎస్జీ ఆర్ హిస్ట్రోసాల్పింగోగ్రామ్, ఎస్ఎస్జీ ఆర్ సెలైన్ సోనోగ్రామ్. అండ్ ఈ రెండిట్లో ఒకవేళ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని 2 టెస్ట్లలో ఏదైనా కనుక్కుంటే కనుక ఇది కన్ఫర్మ్ చేయడానికి చేసే లాస్ట్ది లాప్రోస్కోపీ. సో ఈ విధంగా మనం ట్యూబ్లు బాగున్నాయా లేదా అని టెస్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఫైనల్ టెస్ట్ కమింగ్ టు ద బ్లడ్ టెస్ట్. ఇది ఇద్దరికీ చేస్తామండి, భార్యాభర్తలు ఇద్దరికీ కూడా. ఫర్టిలిటీకి సంబంధించి చేసే టెస్ట్ థైరాయిడ్, షుగర్, అండ్ ఇందులో ఏదైనా కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది అంటే కనుక దానికి తగ్గట్టుగా మెడిసిన్ ఇస్తాం. అల్ట్రాసౌండ్లో ఒకవేళ ఎగ్ కౌంట్ తక్కువగా ఉంది లేదా ఇతర ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయని మాకు డౌట్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన టెస్ట్లు కూడా చేస్తాం.